చదివండి 15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన్ను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగియుండునుగాక. ఆమెన్. చాలండి. అప్పుడు ఈ వచనాలకి మనం పేరు పెట్టుకుందాం, దేవుని గురించి. మీలో ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి? ఓకే, వెరీ గుడ్. మీలో ఎంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు అనే మాట గుర్తుపెట్టుకున్నారండి? నేను తర్వాత ఇంకో ప్రశ్న వేస్తానండి. ప్రకటన గ్రంథంలో దేవుడు అనే మాట ఎన్నిసార్లు ఉంది? అమ్మా, కౌంట్ చేయలేదు ఇంకాను. నెక్స్ట్ మంత్ అడుగుతానండి, కౌంటింగ్ అడుగుతానండి. దేవుడు అనే మాట ఆదికాండంలో ఎన్నిసార్లు ఉంది? దేవుడు అనే మాట కీర్తన గ్రంథం ఎన్నిసార్లు ఉంది? దేవుడు అనే మాట ప్రకటనలో ఎన్నిసార్లు ఉంది? ఈ బైబిల్ కాదన్నా, ఇంకో బైబిల్ నోట్ చేశానండి. ఈ బైబిల్ కాదండి, ఇంకో బైబిల్లో. మొదటి యోహాను 4 అధ్యాయంలో ఎక్కువ సార్లు ఉంటుందండి దేవుడు అన్నమాట. మొదటి యోహాను 4 అధ్యాయంలో. ఓకే, బైబిల్ చదువుతూ దేవుని యొక్క లక్షణాలు గుర్తుపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని యొక్క లక్షణాలు గుర్తుపెట్టాలండి. దేవుడిని వర్ణించే పదాలను గుర్తుపెట్టాలండి. అవన్నీ సాధ్యమైతే ఒక చోట రాసుకోవాలండి. అదే మన డిక్షనరీ, అదే మన కాన్ఫిడెన్స్. ఎవరో అలాంటి వర్క్ చేశారండి. మనమేం చేసాం? ఇప్పుడు ఎవరో కొంతమంది కలిసి నిఘంటువు రాసి మనకి ఇచ్చారు. మన దగ్గర చాలామంది దగ్గర ఉంది. ఎంతమంది 10 మంది కష్టపడితే వచ్చింది ఆ నిఘంటువు. ఇంకెవరో కాన్ఫిడెన్స్ తోటి తయారు చేశారండి. ఎవరో ఒకళ్ళు అకారోతి పత్రికని తయారు చేశారండి. ఎవరో మ్యాప్ల పుస్తకాలు తయారు చేశారు. ఇలాగా వాళ్ళందరూ క్రిస్టియన్స్కి ఏవో ఇస్తున్నారండి. మనమే ఇచ్చాం క్రిస్టియన్స్కి. మనం కూడా ఏదో ఇద్దాం, క్రీస్తు సంఘానికి ఏదో ఇద్దాం. మన అబ్బాయి ఏదో బుక్ సంపాదించాడండి, అంటే కొన్నాడండి. ఎవరు మన చర్చ గురించి అయినా అవుట్లైన్స్ తయారు చేశారు. ఆ పుస్తకం ఉందని మనోడికి తెలిసింది. మనోడు డబ్బు కట్టితే పంపించారండి. ఒక ఆయన చాలా పెద్ద కష్టపడ్డాడండి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు అవుట్లైన్స్ రాశాడండి. అదే చిన్న పని కాదండి ఆయన చేసింది. దేవుని చేత అయితే మనం కూడా ఆదికాండం పుస్తకం, చిన్న పుస్తకం, నిర్గమాకాండం పుస్తకాలు తయారు చేశాం కదండి. దేవుని చేత అన్నీ కలిసి 66 పుస్తకాలు ఒక పుస్తకం చేద్దామండి. అలాగండి. క్రిస్టియానిటీకి మనం ఏదో ఇద్దాం, ఏదో చేద్దాం. అలాగే దేవుని యొక్క లక్షణాలు రాసి, దేవుని యొక్క లక్షణాలు ఇవి ఇన్నున్నాయి బైబిల్లో అని ఒక చిన్న పాంప్లెట్ వేసి అందరికి పంచి పెడదాం. అలాగే అనమాట అండి. ఇక్కడ దేవుడి గురించి ఏముంది? 15-16 వచనాల్లో దేవుడి గురించి ఏముందండి? ఒకటి, ఆ శ్రీమంతుడు అని ఉందండి. మనకి పాట ఉంది కదండి, శ్రీమంతుడైనా యెహోవా దేవుని మహిమను వివరించగలనా, మరి ఒకరితో పోల్చగలనా. థ్యాంక్ యూ అండి. ఒకటి, శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ఐశ్వర్యవంతుడు, గొప్పోడు. ఐశ్వర్యవంతుడు
ఆయన గొప్ప శ్రీమంతుడండి అంటాడు. అంటే బాగా ధనవంతుడండి అని అనమాటండి. దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు గొప్పోడు, అద్వితీయుడు. అద్వితీయుడు అంటే అటువంటి వాడు ఇంకెవడో లేడు, ఆయన ఒక్కడే. మూడు, సర్వాధిపతి. సమస్తమునకు అధిపతి. ఎప్పుడు వస్తాడు? యుక్త కాలం ముందు. అంటే ఆయన రావడంలో టైం ఉంది. అంటే మనకు తెలియవు, ఆయనకేదో క్యాలెండర్ ఉంటుందండి. ఆదాం పాపం చేసినప్పుడు యేసుప్రభుని పంపించవచ్చండి. కానీ కాలం సంపూర్ణమైనప్పుడు యుక్త కాలం ముందు యేసుప్రభుని పంపించారండి. అలాగండి. అంతకుముందే క్రీస్తు సంఘాన్ని స్థాపించవచ్చండి. యుక్త కాలం ముందు క్రీస్తు యొక్క సంఘాన్ని స్థాపించాడండి. ఇప్పుడు వచ్చేస్తే బాగుండు కదా. యుక్త కాలం ముందు యేసుప్రభుని పంపిస్తాడండి, రెండో రాకడ. అలాగండి. కాబట్టి యుక్త కాలం ముందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి అంటే ఇంతకుముందు వచ్చేసింది కాబట్టి వల్ల రాయట్లేదు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునే అన్నాడు. 4 దేవుడి గురించి ఏముందండి? రాజులకు రాజు, ఐదు ప్రభువులకు ప్రభువు, రాజులు చాలామంది ఉంటే ఆ రాజుల మీద రాజులు. ప్రతి రాజుకి పైన ఇంకొక రాజు ఉంటాడండి, పెద్ద రాజు ఉంటాడండి. యెహోవా దేవుడి మీద ఒక రాజు ఉన్నాడండి. ఎవరండి ఆయన? ఎవరు లేరండి. మీ విశాఖపట్నంలో బొమ్మ చూశానండి నేను. కుమారుడు బొమ్మ వేసాడండి, ఆ తర్వాత పైన తండ్రి బొమ్మ వేసాడండి, ఆ పైన మరియమ్మ బొమ్మ వేసాడండి. అంటే మరియమ్మని ఎక్కడ పెట్టాడు అన్నమాట అండి? యెహోవా దేవుడికి పైన పెట్టాడండి. ఎంత పాపమండి అది, ఎంత పాపమండి. మరియమ్మ బొమ్మ ఎక్కడ ఉండాలండి? యేసుప్రభు తర్వాత ఉండాలండి. అంటే ఆమెకి లేనిపోయిన పేరు ఒకటి పెట్టండి, దేవమాత. అంటే దేవమాత అంటే దేవుడికే తల్లి. అది తప్పండి. అలాంటి పదాలు కూడా నోటితో ఉచ్చరించొద్దండి. అలాంటి పదాలు కూడా నోటితో ఉచ్చరించొద్దాం. ఏమా కోపం వచ్చిందమ్మా? రాలేదు. ఆర్సెంబోళ్ళ వాళ్ళు పూర్వం, అదే మీరు ఆర్సెంబోళ్ళు పూర్వం. అదే అన్నాను నేను. ఇప్పుడు అన్నానేంటి? ఏంటో 16వ వచనంలో అమ్మా అంతే వచ్చింది. సరే వచ్చినామా, నిన్ను కదపాలని అన్నానమ్మా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడి గురించి ఏమన్నాడండి? అమరత్వం గలవాడు అన్నాడండి. అంతకుముందు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. అంటే ఆ తేజస్సుని అంటే ఎవరు సమీపించలేరనమాట అండి. ఆ తేజస్సుని ఎవరు చూడలేరండి.
అంతే, సమీపింపరాని తేజస్సు. ఎవరు సమీపించలేరు, ఎవరు చూడలేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే ఉంటాడు ఆ తేజస్సులో, ఇంకెవరు ఉండరు. ఎవరైనా దూరంగా ఉండవలసిందే. ఆ దూరంగా ఉండి అప్పుడు ఆ స్వరం ఏదో, ఆ మాటలు ఏదో వింటాడండి. 10 కమాండ్మెంట్స్ అనే సినిమాలో అద్భుతంగా తీశారండి ఆ విషయాన్ని. పొద కాలిపోతూ ఉంటుంది, ఆ పొదలో మంటలు కనపడతాయి, కానీ కాలిపోతావు, చెట్టు కాలిపోతావు, పొదలో మాత్రం మంటలు వస్తాయి. అది మోసే చూశాడు, తేల్చుకుందామని వెళ్ళాడు అక్కడికి. వెళితే మీకు ఎవరికైనా గుర్తుందండి అది? ఆ ఫిల్మ్ గుర్తుందండి? అది చుట్టూ వెలుతురు వస్తూ ఉంటుందండి, పెద్ద తేజస్సు ఉందండి. ఆ చెట్టు కాలిపోదు, అక్కడే ఉంటుంది. అప్పుడు మోషే దగ్గరికి వెళ్తాడండి. అప్పుడు స్వరం వినపడదండి, మోషే మోషే, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి, నీ పితరుల దేవుణ్ణి. ఆ మాటలు వినపడతాయండి. అదే సమీపింపరాని తేజస్సు. అది అద్భుతంగా చిత్రించాడండి దాన్ని. ఒకసారి అలాంటివి చూడండి. ఇప్పుడు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. కానీ మీ దగ్గర మీకు అందుబాటులో లేకపోతే మా పెద్ద అబ్బాయికి ఫోన్ చేయండి, ఆయన పంపిస్తాడు లింక్. మీ దగ్గర ఉంటుంది లింకు, అది ఆయన ఫోన్ చేయండి, ఆయన దగ్గర పంపిస్తాడు. ఒకసారి చూడండి, మీకు భక్తి పెరుగుద్ది. అది చూడండి ఒకసారి, మీలో భక్తి పెరుగుద్దండి, దేవుడు అంటే విశ్వాసం పెరుగుద్దండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు, ఇంకెవరు అక్కడ ఉండరు. ఎవరైనా సరే దూరంగా ఉండవలసిందే. ఇంకొక మాట అన్నాడు, అమరత్వం గలవాడే ఉన్నాడు. 7 అమరత్వము గలవాడు. అమరత్వం అంటే మరణం లేనివాడు, అమరుడు, అమరత్వం కలిగినవాడు. అమరత్వం గలవాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఎవడునూ చూడలేదు. ఎవడో చూడలేదంటే అదృశ్యుడు. అదృశ్యుడు. ఎవడునూ చూడలేదు, ఎవడు చూడనేరడు. ఇంతవరకు ఎవరు చూడలేదు, ఎక్కడ ఎవడో చూడడం. కానీ ఎప్పుడో చూస్తారు. పురుషులు ఎవరు మాట్లాడద్దు, స్త్రీలను అడుగుతాను, ఎప్పుడు చూస్తాం మా దేవుణ్ణి? ఎవరు చూడలేదట, ఎవడు చూడనేరడు, కానీ చూస్తాం. ఎప్పుడు చూస్తామండి? స్త్రీలే చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఎప్పుడు చూస్తాం ఆయన్ని? మీరు అంటే కుదరదు, చెప్తే గట్టిగా స్పష్టంగా చెవిటోడికి వినపడేట్టుగా చెప్పండి. నేను చెవిటోడిని, నాకు చెవులు పనిచేయవు. 77 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి, ఇప్పుడు పనిచేయడం మానేసినాయి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి అమ్మా. పర్లోకానికి వెళ్ళినప్పుడు చూస్తాం, వచ్చిన చెప్పండి. ఇప్పుడు అదో ఏదో అడిగామని చెప్తారు, అది పనులు చెప్తారు, మళ్ళీ వచ్చిన అడుగుతున్నారు. వచ్చిన చెప్పండి. పర్లోకానికి వెళ్ళినప్పుడు చూస్తాం, ఇప్పుడు వచ్చిన చెప్పండి అమ్మా. అమ్మ మీరు ఎవరమ్మా? మాస్టర్ అమ్మాయని మీరు మాస్టారు కూతురు, ముత్యాల మాస్టర్ కూతురేనా కదా మీరు? చెప్పండి
ఆయన ఉంటే చెప్పుండను, ఆయన కూతురు చెప్పలేదు. ఇప్పుడు ఇప్పుడు రాసుకోండి వచనాన్ని, చెప్తాను, మిగిలిన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వచనాన్ని రాసుకోండి, చెప్పండి, వచనం చెప్పండి. 100 సంవత్సరాల నుంచి క్లాస్ వస్తున్నాయి మీరు, ఇది 101వ సంవత్సరం. రెడీగా ఉంది పెన్ను పెట్టుకుని రాయడానికి, చెప్పటం కాదు. మీ ఆయన అడుగునా, అడుగు. చెప్పండి. మూడవ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలియుందమని, ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతం కనుక ఆయన పోలియుందమని ఎరుగుదము. ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతం కనుక ఆయన పోలి ఉన్నామని ఎరుగుదము. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనమా. ఇప్పుడు ఇలాంటి ఏదో డౌట్ వచ్చింది, ఎవరో ప్రశ్న వేశారు, మనకు తెలియలేదు, మనం చెప్పలేకపోయాం. అప్పుడు ఈ వచనం తెలిసిందనుకోండి, ఆ వచనం చదువుకుంటే బలం వస్తుందండి. అంతేనండి, అంతేనండి. వాక్యం బలం ఇవ్వటం అంటే అదేనండి. అది తెలియనంత వరకు బలహీనమేనండి. దేవుడు శ్రీమంతుడు, దేవుడు అద్వితీయుడు, దేవుడు సర్వాధిపతి, దేవుడు రాజులకు రాజు, దేవుడు ప్రభువులకు ప్రభువు, దేవుడు సమీపంపురాని తేజస్సులో ఉన్నాడు, దేవుడు అమరత్వం గలవాడై ఉన్నాడు, దేవుడు అదృశ్యమై ఉన్నాడు. ఏంటంటే పరలోకం గొప్పతనం ఏంటండి? మనం దేవుని ముఖాముఖిగా చూస్తాం, అంతకంటే ఏం కావాలండి? ఒక ఆయన నీ మహిమను చూపించి నాకు అంతే చాలన్నాడండి. ఎవరైనా? మోసే. అప్పుడు దేవుడు చెప్పిన మాట, ఏ నరుడు నన్ను చూడలేడు, నన్ను చూసి ఎవడు బ్రతడు. అయినా సరే మోసే అంటే దేవుడికి ఎంత ప్రేమ అంటే, నా 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 భక్తుడు అడిగాడు, ఒకసారి ఏదో చూపిందాం అనుకున్నాడండి ఆయన. సరే అదిగో ఆ బండ సందులో ఆ బండ దగ్గర ఉండు, నేను నిన్ను దాటి వెళ్ళిపోతాను, బండ సందులో నుంచి నన్ను చూద్దు కానీ అంటే డైరెక్ట్ ఇలా చుట్టం ఉంటుంది అనమాట. బండలో ఉంటే అలా చూస్తాను అనమాట అండి, బండ సందులో నుంచి. నువ్వు నన్ను చూద్దు కానీ అయితే నువ్వు చచ్చిపోకుండా ఉంటే నేను నా చెయ్యిని కాపలు పెడతాను అని దేవుడు దాటి వెళ్ళిపోయి ఇలా కాపెట్టాడండి, ఇలా చచ్చిపోతాడనమాట అండి. అదండి దేవుడు. చాలామంది పిచ్చోళ్ళు నేను దేవుడు చూసాను అంటాడండి, ఆడు పిచ్చోడాడు. ఆయన శుభ్రంగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, మనకి రికమెండేషన్ ఉందేమో హాస్పిటల్లో, మా ఎస్ఆర్ఎం గారు ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేశారని చెప్పండి, గ్యారంటీ సీట్ దొరుకుద్ది. హాస్పిటల్లో సీట్ అంటే దాన్ని ఏమంటారు, బెడ్ దొరుకుద్ది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించుతూ అమరత్వం గలవాడై ఉన్నాడు. అదండి దేవుడు. ఎవడో చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఘనతకు శాశ్వతమైన ప్రభావమునకు మీ పెన్ నోట్స్ ఏది సార్, మీ పెన్ ఏది సార్, మీ బైబిల్ బ్యాగ్ ఏది సార్, ఇక్కడ ముసలి బైబిల్ ఒకటి పట్టుకొచ్చావు, నీ 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 నోట్స్ ఏది, నీ పెన్ ఏది? ఇక్కడ నుంచి రేపు ఆదివారం నుంచి నీకు బ్యాగు, నీకు బైబిలు, నీకు నోట్సు, నీకు 4 పెన్నులు. ఓకే, అదండి దేవుడు. అంటే ఆ పేరాలో దేవుడి గురించి వివరించాడండి. దేవుడి గురించి వివరించాడండి.
నా చిన్నప్పుడు అర్థం కాక, అన్నయ్య ఈ వచనాలు అది దేవుడి గురించి చెప్పాడా, దేవుడి గురించి రాశారా, యేసుప్రభు గురించి రాశారా అని అన్నాడు ఒక ఆయన్ని. దేవుడి గురించి అనుకోవచ్చు, యేసుప్రభు గురించి అనుకోవచ్చు అన్నాడండి. నాకు క్లియర్ అవ్వలేదండి. అంటే ఒకవేళ ఆ పదాలు యేసుప్రభు కూడా వర్తించవచ్చు, కానీ అసలు ఆ మాటలు ఎవరి గురించి రాశారు అంతే. నా చిన్నతనం నాకు చెప్పలేదండి. నేను 100 మందికి చెప్తాను ఒకేసారి దేవుడి గురించే అని చెప్తానండి. యేసుప్రభు వర్తించవచ్చు, దేవుడి గురించే. అంటే అలా చెప్పడానికి ప్రయత్నం చేయండి, అలా నేర్చుకోండి. మీ విద్యార్థిని సందిగ్ధంలో పెట్టొద్దు, మీ స్టూడెంట్ని సందిగ్ధంలో పెట్టొద్దు. ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళు ఆనందిస్తాడండి. చెరిపోయాలి సార్. పదిహేడు 19 వచనాలంటే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చాలండి. ఓకే, 17-19 వచనాలు. మీరు పురుషులు మాట్లాడొద్దు. అమ్మ ఆ పేరాకి ఏదైనా పేరు పెడదామమ్మా, హెడ్డింగ్ పెడదామమ్మా. ఏం పేరు పెడదామా అమ్మా? గట్టిగా నాకు వినపడ్డట్టు చెప్పమ్మా, లేకపోతే మీ ఆయన గారు చెప్పు, మీ ఆయన గారు నాకు చెప్తారు అమ్మా. అది ఓకే, అంతేనమ్మా. ధనవంతుల గురించి టీచర్ గారు హెడ్డింగ్ పెట్టారు కదా, అది సబ్ పాయింట్. మీరు చెప్పింది సబ్ పాయింట్, హెడ్డింగ్ చెప్పాలి. ధనవంతుల గురించి ధనవంతుల గురించి ఎన్ని మాటలు ఉండి ఉంటాయండి ధనవంతుల గురించి? మీరు ఎవరైనా లెక్క పెట్టారండి? ఎవరైనా లెక్క పెట్టారా ధనవంతుల గురించి? లెక్క పెట్టలేదా? అదో ప్రోగ్రాం. ఏదైనా పేర చదివినట్టు ఒక అంశం గురించి ఎన్ని మాటలు చెప్పారో 1-2 అంకెలు వేసేసుకోవాలండి. రైట్, ఇప్పుడు వేసుకుందాం. ఓకే, నెంబర్ 1 ధనవంతుల గురించి ఏం చెప్పాడండి? గర్విష్ఠులుగా ఉండొద్దు అన్నాడండి. ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకూడదు. ధనం వస్తే గర్వం వస్తుందండి. మనకు తెలుగులో ఏదో సామెత ఉందండి, ధనం పెరిగితేనట మదం పెరుగుతుందట. మదం అంటే కొవ్వెక్కుతుందటండి. అంతే, మదం అంటే కొవ్వేనండి. అప్పుడు అంటే లోకంలో ఎవరికైనా ధనం వస్తే కొవ్వు పెరుగుద్ది. క్రైస్తవుడికి ఏం పెరగకూడదండి? ఆ కొవ్వు పెరగకూడదు అనమాట అండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండొద్దు, గర్విష్ఠులు కాక అన్నాడండి.
అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచరాదు, లేదా ఉంచకూడదు. నమ్మిక ఉంచకూడదు. ధనము మీద నమ్మకం ఉంచకూడదు. మరి నమ్మకం ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలండి. ధనం మీద ఉండకూడదండి. ఇప్పుడు వ్యాధి వచ్చింది, నాకు డబ్బులు ఉన్నాయి, అపోలో హాస్పిటల్కి వెళ్తాను, మోగపడతాను అని డబ్బుంది, అపోలో హాస్పిటల్ మీద, డబ్బు మీద అపోలో హాస్పిటల్ మీద నమ్మకం ఉంచాలా? స్వస్థపరిచే దేవుడి మీద నమ్మకం ఉంచాలా? అంతేనండి. ఇప్పుడు డబ్బు లేనాడు ఉన్నాడండి, డబ్బు లేనాడు ఉన్నాడు, ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాడండి? దేవుడి మీద పెట్టుకుంటాడండి. నాయన నాకేమీ లేదండి తెలుసు కదా అంటాడు అనమాట అండి. డబ్బున్నవాడు ఏమంటాడండి? ఏంట్రా నేను అపోలో హాస్పిటల్కి వెళ్తాను అంటాడండి. ఏమో అపోలో అంటే నాకేం తెలియదు, అది నెంబర్ 1 అంటారండి. నెంబర్ 1 అనండి, అపోలో నెంబర్ 1 అనండి. కాదండి, యోసేపు గారు నవ్వుతున్నారు. చాలా వచ్చినా సరే నెంబర్ 1 ఏదో ఉందటండి, అమెరికా లెవెల్లో ఉంటుందటండి వైద్యం అన్నాడండి మొన్న ఎవరో ఒక ఆయన. ఓకే, ఓ పేదోడు ఉన్నాడండి, జబ్బు చేసిందండి, ఆ గడ్డి పరకలు తీసుకుని నవిలితే జబ్బు తగ్గిపోద్దండి. ధనవంతుడు ఉన్నాడండి, మందులు వేసుకున్నా తగ్గదండి. అది తేడా అండి. పేదోడు ఏం తిన్నా జబ్బు తగ్గిపోద్దండి. తగ్గించింది ఎవరండి అని మర్చిపోయాను. స్వస్థపరిచి యెహోవా అనే మాట ఎక్కడుందమ్మా? మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయిందండి? మీరు ఎవరు మాట్లాడకండి. యెహోవా స్వస్థపరుస్తాడు అనే మాట మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయిందండి? స్వస్థపరిచి యెహోవా నేనే. నా దగ్గర బెత్తం లేదమ్మా. అమ్మా, యెహోవా దేవుడు ఎక్కడన్నా నీళ్ళని స్వస్థపరిచాడండి? యెహోవా దేవుడు ఎప్పుడైనా నీళ్ళని స్వస్థపరిచాడండి? మీరు మాట్లాడకండి, నేను ఇక్కడ కూర్చోబెడుతున్న మమ్మల్ని తర్వాత మీ ఇష్టం. యెహోవా దేవుడు ఎప్పుడైనా నీళ్ళని స్వస్థపరిచాడమ్మా? అమ్మా, స్వస్థపరిచాడండి? ఎక్కడండి? నిర్గమకాండంలో. ఎక్కడండి? ఎప్పుడండి? ఏ సంఘటన తర్వాత? ఎర్ర సముద్రం దాటిన తర్వాత మారా అనే చోట. మారా అంటే చేదు అని అర్థం. మరియా మారా చేదు అని అర్థం. మార్తా అన్న చేదు అని అర్థం. ఆ చేదు నీళ్ళు స్వస్థపరిచింది ఎవరండి? ఇప్పుడు చదవండి, మీరు చదవండి. మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులే ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులు కలుగు చేసిన రోగములో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనెను. నిర్గమకాండం 15:26. నిర్గమ 15:26. అంటే మీకు సందర్భం చెప్పాను, ఎర్ర సముద్రం దాటిన తర్వాత చెప్పాను, ఆ తర్వాత మీరే చెప్పేశారు మారా అనే చోట. అలాగండి, మీరు అలాగా ఆ సందర్భం బట్టి ఆ మాట గుర్తుపెట్టుకోండి. 15 అధ్యాయం వచనం 26 వచనం అమ్మా. ఈ మధ్య అదే ఆ టీవీలోను సెల్ ఫోన్లో వాళ్ళు చెప్తాడు, ఈ గడ్డి తినండి, ఆకులు తినండి, ఆ పసర తినండి అని చెప్తాడండి. అవి ఇప్పుడు తినకూడదండి. ఆ పసరతోనే ట్యాబ్లెట్ తయారు చేశారండి. ఆ ట్యాబ్లెట్ వేసుకోండి, పసర తినొద్దు, అది భయంకర కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆడేదో చెప్తున్నాడు, డబ్బుల కోసం చెప్తున్నాడు. అవన్నీ నమ్మకండి, మాత్రలు వేసుకోండి.
ఇక నువ్వు విధవరాలు అయితే నువ్వు ఆకులు తింటే గడ్డి తింటే నీకు స్వస్థ వచ్చేద్ది. నీ కొడుకు ఇంజనీర్ అయిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప జబ్బు తగ్గదు. ఎందుకంటే మందులు కొనుక్కునే స్తోమత నీ కొడుకు వచ్చేసింది. అంతేనండి. అదే రహస్యం. స్వస్థపరిచేది ఎవరండి? యెహోవా అండి. ఆ యెహోవా స్వస్థపరిచేది ఎక్కడుందండి? నిర్గమాకాండంలో ఉందండి. ఆ వచనం తెలిసి ఎంత ఆనందంగా ఉందండి. మీకేమో ఆనందం లేదండి. ఇప్పుడైనా బుర్ర పెట్టి బైబిల్ చదవండి. పక్కన నోట్స్ పెట్టుకుని నోట్స్ రాయండి. మీరు కూడా వాళ్ళని మించిపోండి. వాక్య జ్ఞానంలో వీళ్ళు మించిపోండి. అందుకని నేను వాళ్ళు మాట్లాడుతుందని మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. మీకేమైనా పౌరుషం రప్పించాలని. ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకూడదు. ఇహలోక సంబంధమైన ధనం మీద నమ్మకం ఉంచకూడదు. డబ్బును నమ్మద్దు. దేవుని నమ్ము, డబ్బును నమ్మద్దు. ఓకే. అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచక సుఖము అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మకించుడి. 3 ధనవంతుడికి ఏం చెప్పాడండి? దేవుని ఎందే నమ్మకుంచు. దేవుని ఎందే. దేవుని ఎందే నమ్మకించుము. ఓకే. అక్కడ దేవుని ఎందే నమ్మకించుడని ఆజ్ఞాపించుము అంటే తిమోతి ఎఫెసీలో ఉన్న సంఘానికి ఆజ్ఞాపించాలటండి. ఎలాగే అని. ఏంటంటే ఆయనకు ఉన్న అధికారం ఎవరు ఇచ్చారండి? ఆయనకి అధికారం అపోస్తులు ఇచ్చాడండి. అపోస్తులు ఎవరు ఇచ్చారండి అధికారం? యేసుప్రభు ఇచ్చాడండి. యేసుప్రభుకి ఎవరు ఇచ్చారండి అధికారం? దేవుడు అనే యెహోవా ఇచ్చాడండి. అక్కడి నుంచి వచ్చిందండి ఈ ఆజ్ఞ. అంచేత తిమోతి ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘానికి ఆజ్ఞాపించాలి అన్నాడండి. ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము అంటే 4 ధనవంతుడికి ఏం చెప్పబడిందండి? వాస్తవమైన జీవమును సంపాదించుకొనుము. వాస్తవమైన జీవమును సంపాదించుకొనుము. లేకపోతే వాస్తవమైన జీవము సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబో కాలానికి మంచి పునాది వేసుకొనవలెను. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనవలెను. 5 రాబో కాలమునకు తమ కొరకు మంచి పునాది వేసి కొనవలెను. ఓకే. రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి. రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి. ఒకవేళ
నేను అక్కడికి వెళ్ళటానికి మంచి పునాది వేసుకోవాలి. నేను పరలోకానికి వెళ్ళటానికి మంచి పునాది వేసుకోవాలి. పరలోకంలో నేను యేసుప్రభు ఇచ్చే ఆ నివాసంలో ఉండటానికి నేను మంచి పునాది వేసుకోవాలి. ఏం చేయాలండి అమ్మా? సత్క్రియలు చేయాలి. ఏదో సత్క్రియ చెప్పండి. ఏం చేయాలండి? బీదలను కనికరించాలండి. బీదలను కనికరించాలి. అంటే బీదలు కనికరిస్తే అతను ఏం చేసినట్టండి? యెహోవా దేవుడు కప్పించాడటండి. బీదలను కనికరించేవాడు యెహోవా కప్పించాడు అన్నాడండి. ఎవరన్నా బీదలు కనపడితే మనం నిర్లక్ష్యం చేయొద్దు. అతను మన ఆస్తి అంత ఇచ్చేయమంటున్నాడండి. పోనీ లేకపోతే 10 లక్షలు ఇవ్వండి అంటున్నాడండి. పోనీ 1 లక్ష రూపాయలు ఇవ్వండి అంటున్నాడా? 10,000 ఇమ్మంటున్నాడా? 1,000 రూపాయలు ఇమ్మంటున్నాడా? 100 రూపాయలు ఇమ్మంటున్నాడా? మరి ఎంత ఇమ్మంటున్నాడండి? 10 రూపాయలు ఇవ్వండి బాబు, 5 రూపాయలు ఇవ్వండి బాబు అన్నాడండి. మనం 10 లక్షలు ఇమ్మంటలేదండి. కానీ ఆ బీదవాడికి మనం 10 రూపాయలు ఇస్తే ఓకే ఎవరికి ఇచ్చినట్టండి? అంతేనండి. యెహోవా దేవుడికి అప్పిచ్చామంటండి. యెహోవా దేవుడు అప్పు తీరుస్తాడో అప్పు ఎగ్గొట్టేస్తాడండి. వడ్డీ పాయిదాలతో అప్పు తీరుస్తాడండి. ఆయన మాట తప్పకుండా అప్పు తీరుస్తాడండి. యెహోవా దేవుడికి అప్పిచ్చే ఒక అవకాశం మన జీవితంలో ఉందండి. ఎప్పుడండి అది? ఓ బీదవాడిని కనికరిస్తే. ఎవరు బీదవాడిని కనికరిస్తారండి? కనికరం గల మనసు ఉన్నవాడండి. కఠినుడు బీదోడికి ఇవ్వడండి. కనికరం కలిగిన మనసు ఉన్నవాడు, ఆ మంచోడు, ఆ మెత్త మనసు ఉన్నవాడు ఆ బీదోడికి ఇస్తాడండి. ఆ మనసును డెవలప్ చేసుకుందామండి. ఆ మనసును డెవలప్ అయితే పరలోకంలో మన పునాది మన కట్టడానికి పునాది పడింది అనమాట అండి. 2, నేను పరలోకానికి నేను పునాది వేసుకోవాలంటే ఏం చేయాలండి? అంటే ఓ విషయం చెప్పుకున్నాం. ఇంకో 2వ విషయం ఉంటే చెప్పండి. ఏమీ లేదంటే వదిలిపెట్టా, వెళ్ళిపోదాం. అమ్మా, ఆహారం పెట్టడం. ఎవరికి పెట్టమంటాను నన్ను? ఏంటో బేదలు చెప్పేసుకున్నామండి. అది కాదు, నేను అది చదవట్లేదండి. ఇక్కడ ఇది చూస్తున్నామండి. నన్ను ఏం చేయమంటే చెప్పండి. 2వ పాయింట్ ఏం చేయమంటానండి? అమ్మా, విధవరాండ్రకి విధవరాండ్రు కూడా బీదల్లోకి వచ్చేసారండి. అమ్మా, సువార్త ప్రకటించాలా? ప్రకటించే వారికా? సువార్త ప్రకటించాలా? ప్రకటించే వారికి ఇవ్వాలా? నేను పునాది వేసుకోవడం కోసం మాట్లాడుతున్నానండి. అమ్మా, క్రీస్తు సంఘంలో ఉన్న బీదలకి, క్రీస్తు సంఘంలో ఉన్న నీ సహోదరుడికి, అల్పులైన నీ సహోదరులకి, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరు చెప్పారండి? క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి ఇమ్మని యేసుప్రభు చెప్పారండి. గొర్రెల గురించి మాట్లాడుతూ, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టాను, తప్పు కొన్నాను, మీరు దాహం ఇచ్చారు, నేను సరైన వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగినైనప్పుడు దర్శించారు. ఎప్పుడు బాబా, ఎప్పుడు ఆకలి కొంటే మేము భోజనం పెట్టామంటే, అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేశారు అన్నాడండి. అంటే క్రీస్తు సంఘంలో ఉన్న అల్పులకి మనం ఏమైనా చేస్తే ఎవరికి ఇచ్చినట్టండి? యేసుప్రభుకి ఇచ్చినట్టండి.
ఎప్పుడు కూడా క్రీస్తు సంఘంలో ఉన్న బీదల్ని అల్పుల్ని నిర్లక్ష్యం చేయొద్దండి. నువ్వు క్రీస్తు సంఘం నుండి బీదకి ఓ 10 రూపాయలు ఇస్తే యేసుప్రభుకి ఇచ్చినట్టండి. ఒక వస్త్రం ఇస్తే యేసుప్రభుకి ఇచ్చినట్టు, ఓ చొక్కా ఇస్తే యేసుప్రభుకి ఇచ్చినట్టు, ఓ చీర ఇస్తే యేసుప్రభుకి ఇచ్చినట్టు, ఓ శాలువ ఇస్తే యేసుప్రభుకి ఇచ్చినట్టు, ఓ దుప్పటి ఇస్తే యేసుప్రభుకి ఇచ్చినట్టు. అదండి పరలోకానికి పునాది వేసుకుంటాం అంటే. ఆ మొరటోడు, ప్రేమ లేనోడు, జాలి లేనోడు, ఎవరికేం పెట్టనోడు ఆడు పరలోకానికి వెళ్ళండి. ఏముండదు పరలోకానికి వెళ్ళిన ఆడికి ఏముండదండి. ఆ పరలోకానికి వెళ్ళి ఏముండదండి. ఈ ధనం సంపాదించుకుంటే ఆ ధనం ఉంటుందండి. ఒకసారి ఆయన అడిగినట్టున్నామండి. ఆయన అడిగామండి, ఈ డబ్బులు ఎవరయ్యండి? మీరు ఎవరైనా చెప్పండి, ఈ డబ్బులు ఎవరయ్యండి? అమ్మా దేవుడివి. నా జేబులో తీశాను అయినా సరే దేవుడివే. నా జేబులు అంటే నాది కాదు, ఈ దేవుడివి. దేవుడు నాకు ఇచ్చాడు. నీ జేబులో ఉన్నాడు. ఒకసారి మనం డ్రామా వేసాం. మన జేబులో ఉన్న డబ్బులు దేవుడివి. మరి మన డబ్బులేవి, మనం దేవుడికి ఇచ్చినవి. మనం దేవుడికి ఇచ్చినవి మన డబ్బులు. మన జేబులో ఉన్నవి దేవుడి డబ్బులు. మనకు అంత బుద్ధి లేదండి. ఈ నా డబ్బులు అంటామండి, ఈ దేవుడి డబ్బులు. మన సందేశం చూడండి, అయ్యి మన డబ్బులు. మీరు 1000 రూపాయలు సందేశారు, ఆ డబ్బులు ఎవరమండి? మియ్యి. అదేనమ్మా మనకు అర్థం కాంది, మనం అందుకుంది అదేనమ్మా. నా జేబులో 10,000 ఉన్నాయి, ఎవరివి? దేవుడివి. నేను 1000 రూపాయలు చందా వేశాను, అవి ఎవరివి? అవి నావి. అది అర్థమైన రోజున మన జీవితాలు వేరుగా ఉంటాయండి. అది అర్థం కాని రోజున మన బ్రతుకులు ఇలాగే ఉంటాయండి. అది అర్థం కాదండి. ఎక్కడ దొరుకుతుందండి ఆ సంగతి? ఎక్కడ దొరుకుతుందండి ఆ సంగతి? ఎక్కడ దొరుకుద్ది? టైం అయిపోతుంది నాకు. ఆ విషయాలు ఎక్కడ వివరించబడ్డాయి? ఆ విషయాలు ఎక్కడ వివరించబడ్డాయి? అమ్మా యోహాను సువార్త, లూకా సువార్త? లూకా సువార్త 16వ అధ్యాయం. ఒక నిమిషం అండి. లూకా సువార్త 16వ అధ్యాయం. పదవచనం నుంచి చదువుదాం. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? చాలండి. ఇక్కడ 4 మాటలు ఉన్నాయండి. అన్యాయపు సిరి, సత్యమైన ధనము, పరుల సొమ్ము, మీ సొంత సొమ్ము. అన్యాయపు సిరి అంటే మన దగ్గర ఉండే డబ్బులు, అంటే ఈ ధనాన్ని, లోకంలో ఉండే ధనాన్ని అన్యాయపు సిరి అన్నాడండి. అంటే అన్యాయం చేసి సంపాదించామని కాదండి, అశాశ్వతమైందని అన్యాయపు సిరి అన్నాడండి. సత్యమైన ధనము అన్నాడండి. ఏది సత్యమైన ధనం? దేవుడికి ఇచ్చేది సత్యమైన ధనం, దేవుడి దగ్గర ఉండేది సత్యమైన ధనం. 3వ మాట పరుల సొమ్ము. ఏది పరుల సొమ్ము? మన జేబులో ఉండేది పరుల సొమ్ము. ఎవరంటే పరుడు? దేవుడు. మన జేబులో ఉండేది దేవుడి సొమ్ము. అప్పుడు మీ సొంత సొమ్ము. ఏది సొంత సొమ్ము? దేవుడికి ఇచ్చింది. మనం రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం పరలోకంలో మనం స్వాధీనపరచుకున్న చూడండి, స్వాస్యంగా పొందుతాం చూడండి, అది మన సొంతం అండి. ఇక్కడ భూమి మీద ఇల్లు ఉంది, అది మన సొంతం కాదు. ఎవరిదండి? అది దేవుడిది. కేజీ బంగారం ఉంది, ఎవరిదండి? మంద కాదు, దేవుడిది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు నివాసం ఇస్తాడు, అది ఎవరిదండి? అది మనది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడిచ్చే నివాసం మనది. అదండి ఆ తేడా చూడాలండి. ఆ తేడా తెలియకే ఇక్కడ కొట్లాడుకుంటున్నాం. మనం పిచ్చోళ్ళ పనులు చేస్తున్నామండి, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నామండి. ఇది మాది, ఇది నాది, ఇది నాది అని. ఆ సరిహద్దు గురించి తమ్ముడు చంపేతాడు ఒకడు, దరిద్రుడు.
ఆ సరిహద్దు రాళ్ళ గురించి, ఈ సరిహద్దు రాయి గురించి, ఇది తమ్ముడిది, ఇది అన్నది. ఈ తమ్ముడు ఏదో గొడవ పెట్టాడు, అన్నయ్యని చంపేశాడండి. ఎవరిదండి ఆ పొలం? ఎవరిదండి? దేవుడిదండి. ఎవడు దెబ్బలాడుకుంటున్నాడండి? పొరుగుడు ఎవడు దెబ్బలాడుకుంటున్నాడండి? అసలు నీ 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 స్థలం ఏది? అక్కడుంది, ఇక్కడుంది. ఏమండి, ఆ జ్ఞానం లేక ఇక్కడ కొట్లాడి చచ్చిపోతున్నామండి. ఎంతమంది అన్నదమ్ములు చచ్చిపోలేదు, కొట్టుకుని చచ్చిపోలేదండి. ఎవరు స్థలం గురించి దెబ్బలాడుకున్నారండి వీళ్ళు? ఎవరు పొలం గురించి దెబ్బలాడుకున్నారండి వీళ్ళు? అంటే యాక్చువల్గా చర్చికి వచ్చిన మనకే అర్థం కాలేదండి ఇది. మనం సరిహద్దులతో దెబ్బలాడుకుంటాం. అది కానీ అర్థం అవ్వగలిగితే వాడు విశ్వాసి, వాడు దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వాడు వాస్తవమైన జీవాన్ని గ్రహించినోడు. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన సంఘ సభ్యులకి అందరికీ అది అర్థమయ్యేటట్టు చెప్పుదాం. ఓకే. రాబో కాలంలో మంచి పునాది వేసుకొనవలెను అన్న తర్వాత వేయవరను సత్క్రియలు అను ధనము గలవారును 6 మేలు చేయవారు, మేలు చేయవలెను. అంటే మేలు చేయవలెను, మంచి చేయవలెను. అంటే ఎప్పుడు ఇతరులకు మంచి చేయాలి, ఎవరికి కీడు చేయకూడదు. ఎప్పుడు ఇతరులకు మంచి చేయాలి, ఇతరులకు మేలు చేయాలి. మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియలు అను ధనము గలవారు అయి ఉండవలెను. ఎనిమిది, ఔదార్యము గలవారును. ఔదార్యము గలవారై ఉండవలెను. ఔదార్యము అంటే అమ్మా టీచర్ గారు, ఔదార్యం అంటే ఏంటమ్మా? ఔదార్యము ఉదారత్వము, ఇచ్చే మనసు, ఉదారత్వము. ఎంత ఔదార్యం కలవడండి అంటానండి. ఎంత ఔదార్యం కలవడండి అంటే ఇచ్చే మనసు కలవడం అనమాట అండి. ఉదారత్వము. ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునే ఉండవలను. తమ ధనములో ఇతరులకు పాలివ్వాలి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. అంటే దీన్ని 9 పాయింట్లు వచ్చినాయండి. అంతేనండి, 9 పాయింట్లు వచ్చినాయి. ఓకే. ఈ భూమి మీద ఎవరైనా ధనవంతులుంటే
గరిష్ఠులుగా ఉండకూడదు, ధనం మీద నమ్మకం ఉంచకూడదు, దేవుని ఎందే నమ్మకం ఉంచాలి. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి, అంటే దీన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఇది వాస్తవమైన జీవం, దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. రాబో కాలానికి తమ కొరకు మంచి పునాది వేసుకోవాలి. మేలు చేసేవాళ్ళై ఉండాలి, లేకపోతే మంచి చేసేవాళ్ళై ఉండాలి. సత్క్రియలు అనే ధనం కలిగిన వాళ్ళై ఉండాలి, ఔదార్యం గలవాళ్ళై ఉండాలి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చే వాళ్ళై ఉండాలి. డబ్బుంది, ఇతరులకి పాలు పంపులు పంచిపెట్టాలి. పాలు పంపులు ఎవరికి ఇస్తామండి? మనం రక్త సంబంధులకి, అన్నదమ్ములకి, అక్కచెళ్ళకి, రక్త సంబంధులకి ఇస్తామండి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలండి? ఆత్మ సంబంధాలు ఉన్నారండి మనకి. ఎప్పుడు ఆత్మ సంబంధుల్ని మర్చిపోకూడదండి. ధనంలో ఆత్మ సంబంధులకు పాలు ఇవ్వాలండి, బట్టల్లో ఆత్మ సంబంధులకు పాలు ఇవ్వాలండి, వెండి బంగారాల్లో ఆత్మ సంబంధులకు పాలు ఇవ్వాలండి. అదే కంగారు లేదండి. ఇప్పుడు నేను ఎక్కడే ఉన్నాను అనకూడదు. భవిష్యత్తులో ఇప్పుడు ఇవ్వగలిగింది ఇవ్వండి, భవిష్యత్తులో అది కూడా ఇద్దరు కానీ ఇది నాది అనే స్వార్థం లేకుండా బ్రతుకుతాం. ధనవంతుడు స్వార్థం లేకుండా బ్రతకాలి, నిస్వార్థం కలిగిన వాడుగా బ్రతకాలి. మీరు ఎవరైనా విధవరాలకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారండి? ఓకే. బీదలకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఎవరికైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారండి? బీద విద్యార్థులకి సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? కొంతమంది చదువుకుంటున్నారు కానీ చాలా పేదవాళ్ళు, స్తోమత లేదు, వాళ్ళకి సహాయం చేద్దామండి. వెతుకుదాం. పోనీ ప్రపంచమంతా మనం చేయలేకపోవచ్చు. మన స్థానిక సంఘంలో ఎవరైనా బీద విద్యార్థులు ఉంటే వాళ్ళకి బట్టలు ఇద్దాం, వాళ్ళు ఫీజు కట్టుకుంటే డబ్బులు ఇద్దాం, పుస్తకాలు కొనుక్కుంటే డబ్బులు ఇద్దాం, నెల ఖర్చులకి పాకెట్ మనీ ఏమైనా కొంత ఇద్దాం. ఎంత సంతోషపడతారంటే పిల్లలు. అంటే కంగారు లేదు. నేను చర్చి మీటింగ్ కట్టాను, ఇప్పుడు మాకు అప్పులు ఉన్నాయి, నేను ఎక్కడ ఉన్నానో కంగారు పడిపోతున్నాను. నేను ఈ అప్పులు తీరిపోయిన తర్వాత మీ జీవితం అంతా అప్పులు తీర్చడం, ఏదో 2 సంవత్సరాలు అయిపోతాయి అప్పులు. తర్వాత అప్పుడు పేద విద్యార్థికి మనం సహాయం చేసాం, ఆయన ఇంజనీరింగ్ అయిపోయాడు, మంచి జాబ్ వచ్చింది. అప్పుడు ఏం చెప్తాడండి ఆయన? మనకివ్వడం. అప్పుడు మనం ఉండం, చచ్చిపోతాం. ఆయన ఇంకో 4 బీద విద్యార్థులకి డబ్బులు ఇస్తాడండి. ఎక్కడ నేర్చుకున్నాడండి? ఆ విషయం మన దగ్గర నేర్చుకున్నాడండి. మన దగ్గర నేర్చుకున్నాడు. పెద్ద అయిన తర్వాత ఆయనకు 10 రూపాయలు జీతం వచ్చిన తర్వాత ఆయన బీద విద్యార్థులకి సహాయం చేస్తాడండి. అదే అలాంటిది ఒకటి నేర్పిందాం ఈ సమాజానికి, ఈ స్వార్థపు సమాజానికి ఇవి నేర్పిందాం. ఇది చదివిన తర్వాత ఓ 2 లిస్టులు కనపడుతున్నాయండి. ఈ చదివిన తర్వాత 2 లిస్టులు కనపడుతున్నాయండి. ఏంటంటే 2 లిస్టులు కనపడ్డాయండి? ఏమన్నా కనపడలేదండి? అమ్మా, దేవుడు, ధనము. వెరీ గుడ్. ఇంకో 2 లిస్టులు కనపడుతున్నాయండి. ఏమైనా కనపడ్డామా? అంతేనండి. ఇహ సంబంధమైన ధనవంతులు, పరమందు ధనవంతులు. ఇహ సంబంధమైన ధనవంతులు లేదా ధనము, పర సంబంధమైన ధనవంతులు. అలాగండి. అంటే ఏమీ లేదు, మనకి ఎవరు అన్నీ చెప్పరు. మనం ప్రార్థన చేసుకుని చదివి
నాకేం అర్థం కాలేదు నాయన, నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చేయను. మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ చదివి, మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ చదివి 10 సార్లు ప్రార్థన చేసి 10 సార్లు చదివితే ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ వస్తాయండి. క్రియేటివిటీ వస్తుందండి. ఓకే, అప్పుడు ఇహమందు ధనవంతులు ఎలా ఉంటారండి? గర్విష్ఠులుగా ఉండకూడదు అన్నాడు. కానీ ఇహమందు ధనవంతులు ఎలా ఉంటారండి? గర్విష్ఠులుగా ఉంటారండి. పరలోక సంబంధంలో ధనవంతులు ఎలా ఉంటారండి? పరలోక సంబంధం ధనవంతులు ఎలా ఉంటానండి? ఆనందంగా ఉంటారండి. ఇక్కడేమో గర్వం ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది. ఆనందంగా ఉంటానండి. అప్పుడు ఈ పరలోక సంబంధ ధనం ఎలాంటిదండి? దాని స్థాయి ఏంటండి? అస్థిరము. అప్పుడు పరలోక సంబంధ ధనము స్థిరము. ఇహలోక సంబంధమైన ధనం మీద నమ్మిక ఉంచకూడదు. నమ్మకం ఉంచాలి. అంటే ధనము అంటే నమ్మకం ఉంచాలి, ధనవంతుడు నమ్మకం ఉంచడు అని. అలాగండి. అలా దీన్ని ఇలా డివైడ్ చేసుకుని ఆలోచించవచ్చండి. మనందరికీ డబ్బు మీద బాగా ఇష్టం పెరిగింది. డబ్బు సంపాదన కొరకు ఏమైనా చేయాలి అనిపిస్తుంది. మనకి ఎవరు నేర్పించారండి ఇది? ఎవరు నేర్పించారండి? డబ్బు మీద ఇంత ఇష్టాన్ని ఎవరు నేర్పించారండి? డబ్బు కోసం ఏదైనా చేయి, ఎంత తప్పని చేయి, సంపాదించు అని ఎవరు నేర్పించారండి? అవిశ్వాసులైన అమ్మ నాన్న నేర్పించారండి. ఒకవేళ వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నా నమ్ముకోవాల్సినంత నమ్ముకోలేదు, అమ్మ నాన్నే నేర్పించారండి. క్రైస్తవ్యం సరిగా అర్థం కాని అమ్మ నాన్న నేర్పించారండి. ఈ సమాజం నేర్పించిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? మనము మన పిల్లలకి అదే నేర్పిస్తున్నామండి. ఎక్కడో దానికి పులి స్టాప్ పెట్టాలండి. ఇక్కడ సాధ్యమైతే మనమే పులి స్టాప్ పెడదామండి. మనం మన పిల్లలకి డబ్బు శాశ్వతం కాదు అని చెప్పుదామండి. సంపాదించరా అని చెప్పొద్దాం. నీ అవసరాలు దేవుడు తీరుస్తాడురా అని చెప్పండి. కానీ అది చెప్పలేము, ఎందుకంటే మనకే ఆ నమ్మకం లేదు. అంచేత నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు అని మనం చెప్పలేం. ఎప్పుడు చెప్పగలుగుతామండి? మనం నమ్మగలిగినప్పుడు, మనం దాన్ని అనుభవించినప్పుడు చెప్పగలుగుతామండి. ప్రస్తుతం రాంగ్ టీచింగ్ కొనసాగుతుందండి. ఒక తండ్రి అంటాడు, నువ్వు ఏదైనా చేయరా, 4 రూపాయలు సంపాదించరా. 4 రాళ్ళు ఎరకలేదంటే వాడు కిడ్నీలో రాళ్ళు సంపాదించుకున్నాడటండి. ఎవరు ఈ మధ్య అందరూ కిడ్నీలో రాళ్ళేనండి. మన పూర్వీకులు ఈ విషయాలు తెలియక రాంగ్ టీచింగ్ ఇచ్చారండి. ఒకసారి ఒక నిమిషం ఆపుతారు. ఇది ఎలా వస్తుంది? అంతే. ఇప్పుడు నువ్వు దేవుని సేవ చేయి, దేవుడు నిన్ను పోషిస్తాడు. నీ కొడుకు సేవ చేయించు, దేవుడు పోషిస్తాడు. నీ మనవడి సేవ చేయించు, దేవుడు పోషిస్తాడు. దేవుడు పోషించడు కాబట్టి నేను డబ్బులు బ్యాంకులో వేసి నా మనవడి సేవ చేయించాను. అప్పుడు దేవుడిని ఎక్కడ పెట్టాడండి? చాలా మంచాడండి. ఆడికి ఎందుకు ఈ చిన్న మొక్క అర్థం కాలేదండి. ఆడికి
దేవుని సేవ చేయి, దేవుడు నిన్ను పోషిస్తాడు. మనం అందుకోలేనంత సింపుల్గా యేసుప్రభు చెప్పారండి. ఎక్కడ చెప్పారండి? మనం అందుకోలేనంత సింపుల్గా చెప్పారండి యేసుప్రభు. ఏమండి? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, కానీ మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటిని పోషించేవాడు ఎవరు? నీ తండ్రి. దేవుడు కాదు, నీ తండ్రి. నీ తండ్రి పోషిస్తున్నాడు, నిన్ను పోషించడా? ఆకాశ పక్షులు పోషించే తండ్రి నీ తండ్రి నిన్ను పోషించడా? అంత సింపుల్గా, అది మనం క్యాచ్ చేయాలన్నంత సింపుల్గా చెప్పారండి యేసుప్రభు. అందుకే మనకు చాలా తేలికైన మాట, అది చాలా బరువైన మాట, తేలికైన మాట అండి. చాలా బరువైన మాట అండి. యేసుప్రభుకి చాలా తేలికైన మాట అండి. అది మనం దాన్ని తీసి పడేసామండి. యేసుప్రభు మాటను తీసి పడేసామండి మనం. దేవుడు పోషించడు కాబట్టి నేను బ్యాంకులో డబ్బులు వేసి నా మనవడి సేవ చేయంతాను. దేవుడిని నమ్మక అంతేనండి. కొంతమంది తమ దేశాన్ని విడిచిపెట్టేసి ఈ దేశం వచ్చేసేసి సేవలను తిరిగితే వాళ్ళు పోషించబడ్డారు, సేవ చేశారండి. దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే కేవలం ఒక పంచి ఒక చొక్కాతో వస్తే దేవుడు పోషించాడండి. ఓకే, చివరి పేర 20-21 వచనాలు అయిపోయినాయండి. 17-19 వచనాలు అయిపోయినాయి కదండి. 9 మాటలు. ఆజ్ఞాపించుము, ఇవన్నీ ఆజ్ఞాపించు అన్నాడండి. 20-21. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకు దూరముగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయం తప్పిపోయిరి. కృప మీకు తోడై ఉండునుగాక. చాలండి. ఇది ఎన్నో ఆజ్ఞ అండి. ఇది 5వది. 5వ ఆజ్ఞనామా హెచ్చరికనామా అండి? 5వ హెచ్చరిక ఏంటంటే, హెచ్చరిక నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు. నీకు అప్పగింపబడిన దానిని కాపాడుము. ఐదవ హెచ్చరిక, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడుము. అప్పుడు మనం సామాన్యంగా అనుకుందాం, తిమోతికి ఏం అప్పగించబడింది? సువార్త ప్రకటించే పని అప్పగించబడింది. అప్పుడు ఏం చేయాలండి? ఈయన ఆఖరి ఊపిరి వరకు నమ్మకంగా సువార్త పని చేయాలి. అంతేనండి. మనకేం అప్పగించబడింది? సువార్త పని. నమ్మకంగా చేద్దాం. అంతేనండి. ఎందుకు రాశాడండి తిమోతి పత్రిక? ఎందుకు రాశాడండి? జీవగల దేవుని సంఘంలో మనుషులు ఎలా నడుచుకోవాలో నీకు తెలియజేయడానికి ఈ విషయాలు రాస్తున్నాను అన్నాడండి. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చదవండి. అంటే సంఘంలో మనం ఎలా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ లిస్టు తయారు చేయండి, ఆ సంఘానికి నేర్పించండి. మనం అద్భుతంగా నడుచుకుంటామండి. ఓపికగా దేవుని యొక్క వాక్యం అన్నందుకు మీకు అందరికీ వందనాలండి. దేవుని చేత అయితే వచ్చే నెలలో 2వ తిమోతి పత్రిక చదువుదామండి.